నేను ఇంకా కొంచెం క్లోజ్ అవుదాం అనుకున్నా అని అంటాడు అజిత్. అమ్మాయి అందంగా ఉంది అంటున్నావు, కానీ తను వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. నువ్వు ముందే ప్రపోజ్ చేసి ఉండాల్సింది అని అంటుంది ప్రియ. అవును, నేను చేసిన తప్పు అదే. తనకి వేరే అబ్బాయి అంటే ఇష్టం, కానీ ఆ అబ్బాయికి కూడా తనంటే ఇష్టమా అని అడుగుతుంది ప్రియ. హీ ఆల్సో లవ్ హర్ అని అంటాడు అజిత్. హౌ కుడ్ యూ సే దట్, ఐ మీన్ షోరా అని అడుగుతుంది ప్రియ. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అని అంటాడు అజిత్. ఒకవేళ తనకి మాత్రమే అబ్బాయి అయితే ఇష్టం అయితే ఎలాగైనా దక్కించుకోమని చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ లేదు. నువ్వు సైడ్ అయిపోవడమే మంచిది అని అంటుంది ప్రియ. తను నా ఫస్ట్ లవ్ తెలుసా ప్రియా అని అంటాడు అజిత్. ప్రియ అన్ని మాటలు వింటూ ఉంటుంది. నేను తనని లవ్ చేస్తున్నా అని తనకి ఇప్పటికీ తెలియదు, ఎప్పటికీ తెలియదేమో అని అంటాడు అజిత్. నేను తనని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, కానీ తను మేము క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటుంది అని అంటాడు అజిత్. అట్లీస్ట్ ఒక్కసారైనా ప్రపోజ్ చేయాల్సింది నా ఫస్ట్ లవ్కి అని అంటాడు అజిత్. తను వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది, హెన్స్ తను నిన్ను రిజెక్ట్ చేస్తుంది. రిజెక్షన్కి రెడీగా ఉంటే తనకు ఒకసారి ప్రపోజ్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ నీ ఫస్ట్ లవ్కి ఒక్కసారైనా ప్రపోజ్ చేశానన్న ఫీలింగ్ ఉంటుంది అని అంటుంది ప్రియ. అలా చేస్తే ఫ్రెండ్షిప్ పాడవుతుంది అండ్ ఆల్సో నో ఛాన్స్, షీఈ్ మ్యారీడ్ అని అంటాడు అజిత్. వాట్ గాడ్, అవునా అని అంటుంది ప్రియ. అవును, షీఈ్ మ్యారీడ్. స్టార్టింగ్లో తనకి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు అని నేను అనుకున్నాను, బట్ దే లవ్ ఈచ్ అదర్ అని అంటాడు అజిత్. ఇంపాసిబుల్ అయితే తనని దక్కించుకోవడం అని అంటుంది ప్రియ. తప్పు నాదే, ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదు అండ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఆపలేదు అని అంటాడు అజిత్. అయినా ఎవరు తను, నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు తన గురించి అని అంటుంది ప్రియ. ముందు తనకి చెప్పి నీకు చెప్దామనుకున్నా అని అంటాడు అజిత్. కనీసం నాకైనా చెప్పాల్సింది, నేను నా బెస్ట్ ఇచ్చేదాన్ని నిన్ను తనని కలపడంలో అని అంటుంది ప్రియ. అవును, నేను చెప్పి ఉండాల్సింది అని అంటాడు అజిత్ చిన్నగా నవ్వుతూ. బట్ లీవ్ హర్ అని అంటుంది ప్రియ. నీకు తెలుసా, తను నా పక్కన ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉంటాను. ఎనీథింగ్ తన కోసం నేను చేయడానికి రెడీ అని అంటాడు అజిత్. అని అంటుంది ప్రియ. తను నవ్వితే చాలు అని అనుకుంటాను ఇప్పుడు అని అంటాడు అజిత్. మెల్లగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అరే అజీ అని అంటుంది ప్రియ. ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఇన్ఎక్స్ప్రెసిబుల్లా అని. నా కళ్ళల్లో కనీసం ఒక్కసారి కూడా తనకి ప్రేమ కనిపించదా అని అంటాడు అజిత్. తను చాలా అన్లక్కీరా, నిన్ను మిస్ చేసుకుంది అని అంటుంది ప్రియ కళ్ళు తుడుస్తూ. తను ఏం చేస్తుందో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అని చిన్నగా నవ్వుతూ అంటాడు అజిత్. తను చందమామ అంత అందంగా ఉందనుకున్నాను, కానీ చందమామ అంత దూరంగా ఉందని అనుకోలేదు అని ఏడుస్తూ అంటాడు అజిత్. అజిత్ ప్లీజ్ రా అజిత్, ఏడవకు అని అంటుంది ప్రియ. తను అందంగా ఉంటుందా అని అడిగావు కదా అని అంటాడు అజిత్. అవును అని అడుగుతుంది ప్రియ. చందమామ లాంటి మొహం తనది, మచ్చలేని మనసు, ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. అన్నీ తనకి తెలుసు అని అనుకుంటుంది. పిచ్చి పిల్ల, ఏదైనా డైరెక్ట్గా చెప్తుంది. ఊహ తెలిసినప్పటి నుంచి తననే ప్రేమిస్తున్నా. నీకు తెలుసా ప్రియా, తనకేమైనా ఇష్టం అయితే నాకు అది అంటే ఇష్టం, తనకేమైనా నచ్చకపోతే నాకు అదంటే ఎలర్జీ అని అంటాడు అజిత్. ఇప్పటికీ నేను తన కోసం ట్రై చేస్తున్నా. నువ్వు చెప్పు ప్రియా, తనని వదిలేనా లేకపోతే ఇంకా ట్రై చేయనా? నాకు ఎప్పటికీ ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నా అని అంటాడు అజిత్. లీవ్ హర్ అజిత్, ఆల్సో షీఈ్ మ్యారీడ్ కదా. తనెవరో నాకు తెలీదు, బట్ యు నో షీఈ్ మోస్ట్ అన్లక్కీయెస్ట్ గర్ల్. బిలీవ్ మీ, యూ డిజర్వ్ 100% బెటర్ గర్ల్ దెన్ హర్ అని అంటుంది ప్రియ. సరే అని ఏడుస్తూ అంటాడు అజిత్. వదిలేయ్ తనని, ఫర్గెట్ హర్ అని ప్రియ కళ్ళు తుడుస్తూ అంటుంది. అని అంటాడు అజిత్. కష్టంగా ఉందా అని అడుగుతుంది ప్రియ. వదిలేయాలన్న ఊహే ఎంత బాధగా ఉంది, మైండ్ బ్లాక్ అవుతుంది, పిచ్చెక్కుతుంది అని అంటాడు అజిత్. మళ్ళీ ఏడుస్తున్నావు అని కళ్ళు తుడుస్తూ అంటుంది ప్రియ. ఐ లవ్ హర్ సో మచ్ అని ఏడుస్తూ అంటాడు అజిత్. అలా అని అజిత్ లేచి నిలబడతాడు. ప్రియ కూడా పైకి లెగుస్తుంది. అజిత్ సడన్గా హగ్ చేసుకుంటాడు. ఐ లవ్ హర్ అని అంటాడు అజిత్. కామ్ డౌన్, అజిత్ వరల్డ్లోనే బెస్ట్ అబ్బాయి, తనకి ఏంజల్ లాంటి అమ్మాయి దొరుకుతుంది అని కళ్ళు తుడుస్తూ అంటుంది ప్రియ. అని చిన్నగా నవ్వుతూ అంటాడు అజిత్. ఐఎమ్ సారీ ప్రియా, నాకు ఇన్ని రోజులు బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నందుకు చాలా థ్యాంక్స్
ప్రతిసారి నన్ను మోటివేట్ చేసినందుకు థ్యాంక్స్. యు ఆర్ మై ఫస్ట్ లవ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని మనసులో అనుకొని మెల్లగా ప్రియాని వదిలేస్తాడు అజిత్. అజిత్ ప్రియాని హక్ చేసుకొని ఏడవడం, ప్రియా నచ్చ చెప్పడం వెనుక నుంచి గాయత్రి విక్రమ్ చూస్తారు. కానీ ఏమీ తెలియనట్టు గాయత్రి విక్రమాదిత్య ప్రియా దగ్గరికి వెళ్తారు. అప్పుడు ప్రియా అజిత్ కళ్ళు తుడుస్తుంది. ఏమైంది, అజిత్ ఎందుకు ఏడుస్తున్నాడు అని గాయత్రి విక్రమాదిత్య అడుగుతారు. అది అది అని అంటుంది ప్రియా. నథింగ్ విక్రమ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తనకి వేరే అబ్బాయి అంటే ఇష్టం. అది ప్రియాకి చెప్తున్నాను. తను నాకు నచ్చ చెప్తుంది అంతే అని అంటాడు అజిత్. అని అంటుంది గాయత్రి. ఇండియాలోనే బెస్ట్ పీడియాట్రిషియన్కి తనకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది అని అంటాడు విక్రమాదిత్య. అజిత్ కళ్ళు తుడుచుకుంటూ థ్యాంక్స్ అని అంటాడు. హలో వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్, ప్లీజ్ ఏడవకు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అని అంటుంది గాయత్రి. అని అంటాడు అజిత్ నవ్వుతూ. ఓకే ఓకే, టైం చాలా ఎక్కువ అవుతుంది, లెట్స్ గో గాయ్స్. అజిత్ నువ్వు నాతో రా, నేను నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ప్రియా అండ్ విక్రమ్ గారు ఇంటికి బయలుదేరండి అని నవ్వుతూ అంటుంది గాయత్రి. ఓకే గాయత్రి గారు, అజిత్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటాడు విక్రమాదిత్య. అజిత్ మీరు కూడా అని అంటాడు. ప్రియా జాగ్రత్తగా వెళ్ళి పడుకో, ఏమీ ఆలోచించకు అని అంటుంది. అజిత్ సరే బాయ్, ఫస్ట్ మీరు బయలుదేరండి, పైకి వెళ్ళి ఐ విల్ హ్యావ్ సమ్ వాటర్ అని అంటాడు. ప్రియా ఓకే బాయ్ అని అంటుంది. అజిత్ గాయత్రి బాయ్ విక్రమ్, బాయ్ ప్రియా అని అంటారు. ప్రియా విక్రమాదిత్య బాయ్ అని అంటారు. వెళ్ళిపోయే ముందు ఒక్కసారి విక్రమాదిత్య అజిత్ వైపు తిరిగి చూస్తాడు. అజిత్ కూడా విక్రమ్ వైపు చూస్తాడు. చూసి విక్రమాదిత్యకి స్మైల్ ఇస్తాడు. విక్రమ్ కూడా చూసి స్మైల్ ఇస్తాడు. ప్రియాని బాగా చూసుకో అని మెల్లగా చెప్తాడు. విక్రమాదిత్య స్మైల్ ఇస్తూ సరే అని చెప్తాడు మెల్లగా. జంటగా వెళ్తున్న ప్రియా విక్రమాదిత్యాన్ని చూసి అజిత్ చిన్నగా నవ్వుతాడు. విక్రమాదిత్య ప్రియా కలిసి హాస్పిటల్ నుంచి కిందకు వెళ్ళిపోతారు. కారులో ఇంటికి ప్రయాణం అవుతారు. గాయత్రి అక్కడే కూర్చుంటుంది. అజిత్ వాటర్ కోసం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు. కారులో విక్రమాదిత్య మరియు ప్రియా ఇలా మాట్లాడుకుంటారు. అజిత్ ఈరోజు చాలా ఏడ్చాడు కదా అని అంటాడు విక్రమాదిత్య. ప్రియా అవును విక్రమ్ గారు అని అంటుంది. విక్రమాదిత్య అని అంటాడు. ప్రియా నాకు చాలా బాధగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం తను అంత ఏడవడం చూశాను నేను అని అంటుంది. తను ఏ అమ్మాయిని లవ్ చేశాడో నీకు తెలుసా ప్రియా అని అడుగుతాడు విక్రమాదిత్య. లేదు విక్రమ్ గారు, నాకు తెలీదు, వాడు నాకు ఈరోజే చెప్పాడు అని అంటుంది ప్రియా. ఓ అవునా, నేను నా డార్లింగ్ సేఫ్, థ్యాంక్ గాడ్, ఇంకా మా ఇద్దరి మధ్యలో ఎవరూ రారు. థ్యాంక్స్ అజిత్ అని మనసులో అనుకుంటాడు విక్రమాదిత్య. నాకు చాలా బాధగా అనిపించింది ప్రియా అని అంటాడు విక్రమాదిత్య. అలా అంటూ విక్రమాదిత్య ప్రియా షోల్డర్ మీద తల పెడతాడు. ప్రియా హార్ట్ బీట్ రేజ్ అవుతుంది.